నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద తృప్తి క్యాంటీన్ను మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చారు. సురక్షితమైనటువంటి ప్రాంతంలో ఉత్తమ రుచులతో తృప్తి క్యాంటీన్ నిర్వహించాలని మంత్రి సూచించారు. రెండు దళపాలు మూడు దళపాలు న్యూస్ కానీ మీద అడుగుతాడు. అటువంటిది ఇక్కడ వచ్చి కూర్చుని కూడా తెల్లవారుతరం 10 ఆడపిల్లలు చాలా మంది చూశారు, చాలా మంది అరెస్ట్ చేశారు, టీచ్ చేశారు, గతంలో జరిగాయి. చాలా విషయాలు కూడా మీరు దృష్టి చేస్తారు. కాబట్టి ఒక మంచి సేఫ్టీ ప్లేస్ మీ భవిష్యత్తు కోసం, మీ అభివృద్ధి కోసం, మీ పురోభివృద్ధి కోసం ఈ రోజు గతంలో మనము ఒక 15 రోజుల కిందటే అరకు కాఫీ అది పట్టణ కాదు, రూరల్, దిస్ ఈజ్ అర్బన్. కాబట్టి దీన్ని నెప్మా అంటారు. ఈ నెప్మా ద్వారా ఉపాధి కలగాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేశాం. ఇది పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దీని ద్వారా ఉపాధి కలగాల. ఎవరైతే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పొలిటికల్ మహిళలకు నెప్మా ద్వారా వారి క్యాంటీన్ పెట్టుకొని దీని ద్వారా డెవలప్ కావాలి వాళ్ళ ఫ్యామిలీ. కానీ వాళ్ళతో పాటు ఇక్కడ పనిచేయడానికి కూడా కనీసం 5-6 మందికో 8 మందికో 10 మందికి ఉపాధి కలుగుతాయి 7-24 అంటే. కాబట్టి ఈ రోజు మంచి స్థలం, మేజర్ గా స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్థలం బ్రహ్మాండమైన స్థలము, ఇటువంటి స్థలం దొరకదు. ఈ స్థలంలో పెట్టేందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, వారి బృందం ఎవరైతే కలెక్టర్ గారి బృందం ఉందో వారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్ లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లైవ్లీహుడ్స్ బాగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని లక్షాధికారులుగా తయారు చేయాలి, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మేర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల హెచ్జి గ్రూప్స్ కి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే భాగంలో మనం గత వారం అరకు కాఫీని మనము రూరల్ డిఆర్డిఏ గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేసుకున్నాం. అది చక్కగా రన్ అవుతుంది. ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. వీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్ లో ఉండే సెల్ఫ్ హెల్ప్